రూపీస్ థమ్స్ అప్ ఉండదు. 20 రూపీస్ థమ్స్ అప్, 10 రూపీస్ కాదు. ఉండదు నాన్న. నువ్వు 10 రూపీస్కి మురుకులు ఉంటాయి, 5 రూపీస్ మురుకులు, అవి తీసేసుకో. 2 వస్తాయి, నీకు 1 నాకు 1 పో. ఓకే చూసిపో. ఏమే 10 రూపీస్ థమ్స్అప్ కావాలా? 10 రూపీస్ థమ్స్అప్ ఉండదు ఆడ. సరిపోయా? సరే అడుగు పో, నాకు ఎందుక పో అడుగు, అంతే కదా. తను అస్సలు వినదండి, తనకి ఏది కావాలంటే అదే తీసుకుంటుంది. నేను ఎంత నచ్చ చెప్పాను 10 రూపీస్ది ఉండదు వద్దు అని చెప్పినా కూడా లేదు నేను అడుగుతాను అని చెప్పి పట్టింది. మళ్ళీ జలుబు చేస్తుందేమో అని నా బాధ. సో తనైతే అస్సలు వినదు, ఏదన్నా అనుకుంటే కావాల్సిందే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇంక ఇప్పుడు ఏంటంటే షాప్లో ఉన్నాను అనమాట, స్టిచ్చింగ్ అది చేసుకుంటున్నాను. బ్లౌజ్కి అయితే తెచ్చుకున్నావా? 10 రూపీస్ ఉన్నిందా? ఎందుకే మురుకులు తీసుకొని వస్తే ఇద్దరం తినుండే వాళ్ళం కదా. సో ఇంకా అదండి, నేనైతే బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకుంటున్నాను, నా బ్లౌజే. ఇంకా షాప్లో కరెంట్ లేదు, ఫుల్ చెమటలు పోసేస్తున్నాయి, ఎండ విపరీతంగా ఉందన్నమాట. సో ఇంకా బ్లాగ్ షూట్ చేద్దామని చెప్పి గుర్తొచ్చి ఇంక ఇప్పుడైతే బ్లాగ్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఇంకా అదనమాట. ఈవినింగ్ అయితే ఫంక్షన్ ఒకటి ఉందండి స్కూల్లో, పాప వాళ్ళది యాన్యువల్ డే ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా మా రిలేటివ్స్ వాళ్ళది మ్యారేజ్ కూడా ఉందన్నమాట, వెళ్ళాలి. సో 2 అయితే కవర్ చేయాలండి. ఇంకా మా పెద్ద పాప అయితే డ్యాన్స్ చేస్తోంది, మీకు అన్నీ కూడా చూపిస్తాను. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను ఒక శారీ మీషోలో అయితే తీసుకున్నానండి. ఇంకా దాన్ని ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ వద్దు లెక్కని. సో ప్రస్తుతానికైతే ఇలా ఉందండి, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇంకా అయితే అదన్నమాట అండి. ఇంకా మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళింది డ్యాన్స్ క్లాస్కి, చిన్న పాప అయితే నాతోనే ఉంది. ఇంకా ఈవినింగ్ తనకి డ్యాన్స్ ఉంది కదా అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు, అమ్మ తమ్ముడు ఇద్దరు వస్తున్నారు పాప డ్యాన్స్ చూడడానికి. ఇంకా ఇదేనండి నేను తీసుకున్న శారీ అయితే మీషోలో, చాలా బాగా వచ్చింది. సిమెంట్ కలర్ శారీకి అక్కడక్కడ బ్లాక్ కలర్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. ఇంకా అదైతే నేను కట్ చేసి స్టిచ్చింగ్ అది చేస్తూ ఉన్నాను. అంటే ఈవినింగ్ డ్యాన్స్కి ఇంకా నలుగుకి వెళ్ళాలి, రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, ఇంకా నలుగుకి అయితే వెళ్ళాలి. నలుగుకి కూడా అదే కట్టుకుందామని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఇంకేంటంటే ఇంకా మాట్లాడుతూ ఉంటేనే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారండి. ఇంకా మా విన్నీ అయితే అమ్మమ్మ వాళ్ళు వచ్చారని చెప్పి బయటకు వచ్చింది చూద్దామని. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు లగేజ్ పట్టుకొని వస్తా అన్నాడు, మునక్కాయలు ఇంకా ఏవేవో తీసుకొచ్చారు. తర్వాత వచ్చి నాకు శారీస్ కూడా తెచ్చిందండి అమ్మ, అంటే మ్యారేజ్ ఉందని చెప్పాను వెళ్ళాలనేసి. నాకు ఇక్కడైతే మంచి శారీస్ ఏవి కూడా నేను ఇక్కడ పెట్టుకోను, అన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళను కదా, ఇంట్లోనే ఉంటాను. ఏదైనా వెళ్ళాలన్నా కూడా పెళ్ళిళ్ళకి అలా వెళ్ళనండి, టెంపుల్స్కి అలా వెళ్తాను అనమాట. సింపుల్గా ఉండే శారీసే ఉంటాయి నా దగ్గర అయితే. ఇంకా ఊర్లో అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అమ్మ వాళ్ళ ఊరు నుంచే వెళ్తాం కాబట్టి అక్కడైతే ఉంటాయి మంచి మంచి శారీస్. ఇంకా అక్కడి నుంచే తీసుకొచ్చింది, మ్యారేజ్కి వెళ్ళాలి కదా మంచి చీర కట్టుకోమని చెప్పి. ఇంకైతే పిల్లల కోసము మన షాప్లో లిప్స్టిక్ లేదు, కోన్స్ లిప్స్టిక్ అంటున్నా, మేకప్ కిట్ లేదు, ఇంకా కోన్స్ అయిపోయాయి. ఇంకా అవన్నీ అయిపోతే ఇంకా ఊరు నుంచి తీసుకురమ్మని అయితే మా పెద్ద పాప ఫోన్ చేసింది వాళ్ళ అమ్మమ్మకి. ఇంకా అవి తీసుకొస్తే మా విన్ని అవి చూసిందండి. ఇంకైతే అందరం కూడా ఇంటికి వచ్చేసాము, ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పి. ఇంకా మా పెద్ద పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా తనకి రావడము కోన్ అయితే పెట్టించుకుందండి. తనకి చాలా పిచ్చి, అసలు ఏం కాదులే అంటే కూడా వినదు. ఇంకా తనకైతే నాకు ఏదో వచ్చిన డిజైన్ అట్లాగైతే పెట్టేశాను. ఇంకా అది కొంచెం తడి ఆరితే చక్కెర నీళ్ళు అయితే చల్లిస్తున్నానండి, అంటే మంచిగా పండుతుంది కదా. మనకి టైం కూడా లేదు, 5కి అట్లా స్టార్ట్ అయిపోద్ది. అది కాక నేను మా రిలేటివ్స్ నలుగుంది కదా, నలుగుకైతే వెళ్ళాలి, ఇంకా నేను రెడీ అవ్వాలి కదా అని చెప్పి తనకి రావడమే
ఫస్ట్ అయితే కోన్ పెట్టేశాను స్కూల్ నుంచి రాగానే. ఇంకా అది అన్నం తిని కాసేపు పడుకునేటప్పటికి అది ఆరుతుంది కదా, పాప వండుతుందిలే అని చెప్పి ఇంకా నేనైతే పెట్టాను. తనైతే వెంటనే ఆ చక్కెర నీళ్ళు చల్లుకునింది, కాసేపటికే కడిగేసుకుంది. అదంత మంచిగా కూడా పండలేదు. పిల్లలకి అసలు చాలా తొందర ఎక్కువ, కావాలంటారు, మళ్ళీ చేపించుకున్న తర్వాత ఏమో అది ఉంచుకోరు. అప్పుడు చాలా కోపం వచ్చేస్తుంది. అంత కష్టపడి పెట్టిన దానికి కాసేపన్నా ఉంచుకుంటే మంచిగా పండేది కదా, అట్లా కాకుండా వెంటనే కడిగేసుకుంది. ఇంకైతే ఫైనల్గా ఇక్కడ చూడండి, నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా అదే నలుగుకి వెళ్ళాలి కదా, ఇంకా అందుకని చెప్పి అయితే నేను రెడీ అయ్యానండి. మా అమ్మ చూడండి నన్ను ఎలా రెడీ చేసిందో. మామూలుగా నేనైతే అస్సలు అలా రెడీ అవ్వను. నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇంకా అమ్మ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను ఇలా రెడీ చేస్తుంది. నాకు అస్సలు నచ్చదు అట్లా రెడీ అవ్వడం మరీ హెవీగా. కానీ తనైతే ఒప్పుకోలేదు. ఇంకా మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడండి. ఇంకా వాడైతే నవ్విస్తుంటే నాకు నవ్వు వస్తుంది. సో ఇంకా మేమిద్దరం అయితే బైక్లో వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇంకా పిల్లల్ని అయితే అమ్మ రెడీ చేస్తుంది. మేము నలుగుకు వెళ్ళి వచ్చే లోపల ఇంకా అమ్మ అయితే పిల్లల్ని రెడీ చేసి పెట్టేస్తుంది. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి నలుగు చూసుకొని వచ్చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా, మళ్ళీ లేట్ అయిపోద్ది. ఇంకా మ్యారేజ్ అయితే నెక్స్ట్ డే ఉంటుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది. ఇంకా అప్పుడు మళ్ళీ పెళ్ళికి కలుసుకుందాంలే అని చెప్పి ఇంక ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వచ్చాము. ఇంకా అరేంజ్మెంట్స్ అవి ఎలా జరుగుతున్నాయని చెప్పి అయితే ఒకసారి చూద్దామని స్కూల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇంక ఇక్కడ చూసారు కదా, లైట్ సెట్టింగ్ అంతా వేస్తున్నారు. ఇంకా అక్కడ స్టేజ్ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా మేము బయలుదేరేటప్పటికి టైం వచ్చేసి 3:30 అలా అయిందనమాట. అంటే 4కి స్టార్ట్ చేద్దామని 4కి స్టార్ట్ చేస్తామని చెప్పారు నలుగు. ఇంకా 3:30కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేటప్పటికి 4 అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళి నలుగు అది చూసుకొని ఒక 1/2 అవర్ అయితే ఉండేసి 5కి అలా 4:30కి అలా స్టార్ట్ అయిపోయినా 5కి ఇంటికి వచ్చేద్దాంలే, అప్పటికి ఫంక్షన్కి కలుసుకోవచ్చు అన్నట్టుగా అయితే మేము వెళ్ళామండి. ఇంకా దారిలో పెట్రోల్ కొట్టించుకొని అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలైతే ఇంటి దగ్గరే ఉన్నారు, అమ్మ రెడీ చేసిస్తుంది వాళ్ళని చెప్పేసి. ఇంకా దారిలో కూడా అంతా మీకు షూట్ చేస్తున్నానండి. ఇక్కడ వెళ్ళే దారిలో అంతా కూడా పుచ్చ తోటలు ఇంకా కిర్నికాయ తోటలే ఉన్నాయి. ఇంకా మేము వచ్చేటప్పుడు రిటర్న్లో తీసుకొద్దాము పుచ్చకాయలు, తోట ఉంది అంటే కోస్తూ ఉన్నారు ఒక దగ్గర అయితే, లోడ్ ఎత్తుతూ ఉన్నారు. ఇంకా అక్కడైతే పుచ్చకాయలు తీసుకుందాము రిటర్న్లో వచ్చేటప్పుడు అన్నట్లుగా అయితే మేము అనుకొని ఇంకైతే వెళ్ళిపోతూ ఉన్నామండి. దారిలో కరెక్ట్గా మా ఊరికి ఇంకా నలుగు జరిగే దగ్గరికి 1/2 అవర్ జర్నీ ఉంటుంది. ఇంకా మ్యారేజ్ అయితే మా కో సిస్టర్ వాళ్ళ అక్క కూతురుదండి. ఇంకా వెళ్ళాలి ఖచ్చితంగా, మళ్ళీ వెళ్ళకపోతే బాగుండదు. ఇంకా అందుకని స్కూల్లో ఫంక్షన్ ఉన్నా సరే మేమైతే వెళ్తున్నాము. ఇంకా కంపల్సరీ ఉండాలండి స్కూల్, ఎందుకంటే ఒక టీచరే కాదు, స్కూల్ కూడా మాదే, ఓన్ స్కూల్ అనమాట. ఇంకక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, అంటే పార్ట్నర్స్ ఇద్దరు. ఇంకొక పార్ట్నర్ అయితే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. ఈయన కూడా అక్కడ ఉన్నారు, ఆఫ్టర్నూన్ వరకు అయితే ఉన్నాడు. ఇంకా మేము ఇట్లా వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆ సార్కి అయితే చెప్పేసి మేము వచ్చేసాము. ఇంకా మళ్ళీ త్వరగా వెళ్ళిపోవాలన్నట్లు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి, అంటే నలుగు మేము వెళ్ళేటప్పటికి అసలు స్టార్టే చేయలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి మేము పిలుపులకు కూడా వెళ్ళాము. ఇంకా పిలుపులకు వెళ్ళి అందరినీ పిలిచేసి అయితే వచ్చామండి. అయినా కూడా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు నలుగు. ఇంకా అక్కడే 5:15 అలా అయిపోయింది టైం అయితే. మేము వెళ్ళిపోయామండి కరెక్ట్గా 4:15కి వెళ్ళిపోయాము అక్కడికైతే. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము స్టార్ట్ చేస్తారేమో అని. బట్ స్టార్ట్ చేయలేదు, 4:30 అయినా కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా పిలవడానికైతే వెళ్ళామన్నమాట. నేను ఇంకా అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళమంతా కూడా పిలుపులకైతే వెళ్ళాము. అయినా కూడా సరే పిలుపుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా పార్ట్నర్ అయితే ఊరికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, త్వరగా 5:30 అయిపోతూ ఉంది, ఇంకెప్పుడు త్వరగా వచ్చామంటే స్టార్ట్ చేసేద్దాము అన్నట్లు. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి కూడా వచ్చేసామన్నమాట. మేము అక్కడ నలుగేమో పెట్టనే లేదు, బట్ మేము వాళ్ళకి చెప్పేసి పెళ్ళికి వచ్చేస్తాము, పెళ్ళి దగ్గర కలుసుకుందామని చెప్పైతే వాళ్ళకి చెప్పుకొని అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే మా పెద్ద పాప రెడీ అయిపోయిందండి. ఇంకా నేను రావడమే గొడవ చేసేసింది, ఇప్పుడా నువ్వు వచ్చేది, ఇంకా ఇంత లేట్ ఎందుకు అన్నట్లు
చాలా గొడవ చేసేసిందనమాట. కోపంగా కూడా ఉంది. ఆగమంటే కూడా ఆగట్లేదు. వెళ్ళిపోతా ఉంది స్పీడ్‌గా. సో, అమ్మ అయితే చిన్న పాపని రెడీ చేస్తుంది. చిన్న పాప డ్యాన్స్ అంతా ఏమీ లేదండి. పెద్ద పాప ఒక్కటే డ్యాన్స్. విన్నీకి అలాంటివంతా కూడా పార్టిసిపేట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అంటే స్కూల్లో నేమ్ ఇవ్వమంటే కూడా లేదు నేను వెయ్యనని చెప్పేసింది. ఇంకా అదనమాట. ఇంకా అమ్మ అయితే పాపకి జడ వేసేసింది. ఇంక నేనైతే ఇంటి దగ్గరే డ్రెస్ వేసేసి ఇక్కడికి వచ్చాకైతే మేకప్ అది చేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, ఇంక అప్పటికే లేట్ అయిపోయిందండి. అంటే స్టార్ట్ అయిపోయింది మేము వచ్చేటప్పటికి. మా హస్బెండ్ అయితే నేరుగా నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను పెద్ద పాపకి డ్రెస్ వేసి ఇంకా తననైతే తీసుకొచ్చేసాను. ఇంకా మా విన్ని మా అమ్మ అయితే తర్వాత వస్తారు. తనని కూడా రెడీ చేసుకుని అయితే వస్తుంది. ఇంకా తినేందంటే సార్ మూవీలో సీతాకాలం మనసు సాంగ్ వేస్తుంది. ఇంకొకటి వచ్చి భగవత్ కేసరిలో జోలాలి ఏదో సాంగ్ ఉంది కదా, దానికైతే ఆ 2 పాటలకైతే వేస్తుంది. ఇంకా వాటి కోసం అయితే డ్రెస్ కోడ్ ఉందండి. సీతాకాలం మనసుకైతే ఇప్పుడు వేశాను కదా టాప్ ప్లాజో ప్యాంట్, ఇంకా అదనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఆ సాంగ్కే వేపిస్తున్నారండి. ఇంకా అక్కడ చూసారు కదా పింక్ కలర్ డ్రెస్ పక్కన ఉంది కదా, తనేనండి మా పెద్ద పాప అయితే. ఇంకా వాళ్ళ సారు పొజిషన్లో నిలబెడుతున్నారు. సో ఇంకా కొంతమంది పిల్లలు కూడా మిస్ అయితే ఇంకా వాళ్ళందరినీ కూడా నిలబెడుతున్నారండి. కొంతమంది డ్రెస్సెస్ తెచ్చుకోలేదు, కొంతమందే తెచ్చుకున్నారు. అది వాళ్ళ ఇష్టం కదా. ఇంకా మా పెద్ద పాప అయితే ఒప్పుకోలేదు. సో ఇంకా తన సంతోషాన్ని ఎందుకు కాదనాలని చెప్పి మేమైతే తనకి డ్రెస్ తీసిచ్చేసాము 2 సాంగ్స్కి కూడా. సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ఎక్కువసేపు ఉండలేదు, పాప డ్యాన్స్లు అవ్వడమే వచ్చేసామన్నమాట. వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.